వెల్కమ్ టు మెగా9. ఏ ఫ్లైట్ ఎప్పుడు ఎక్కడ సడన్గా ల్యాండ్ అవుతుందో, ఏది ఎప్పుడు కూలుతుందో అర్థం కావట్లేదు. వరుస విమాన ప్రమాదాలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. ప్రజలు ఫ్లైట్లు ఎక్కాలంటేనే భయపడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. భారత్లో జరిగినటువంటి అహ్మదాబాద్ ప్రమాదానికైనా, రీసెంట్గా రష్యా ఫ్లైట్ యాక్సిడెంట్ అయినా ఈ ప్రమాదాలకు పెద్ద జియో పొలిటికల్ రీజన్ ఉంది. ముఖ్యంగా రష్యా విషయంలో అమెరికా అనుసరిస్తున్నటువంటి భారీ ఆంక్షలే 50 మంది ప్రాణాలను పొట్టన పెట్టుకుందన్నది వాదన గట్టిగా వినిపిస్తుంది. సివిల్ ఏవియేషన్ మన ప్రాణానికి ప్రమాదంలో పెడుతున్నాయి. దానికి కారణాలేంటి? ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? కస్టమర్స్ తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలేంటి? ఒక ఫ్లైట్ బుక్ చేసుకునే ముందు నుండి ప్యాసింజర్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? లెట్స్ వాచ్ ది స్టోరీ. జూన్ 12న అహ్మదాబాద్లో ఏం జరిగిందో అందరికీ తెలుసు. ఫ్లైట్ టేక్ ఆఫ్ అయినటువంటి 60 సెకండ్లలో అందరూ చూస్తుండగానే కుప్పకూలిపోయింది. ఈ విషాదకర ఘటనలో సుమారు 250 మంది చనిపోయారు. ఇక ప్రిలిమినరీ రిపోర్టు బయటికి వచ్చింది. అందులో రన్వే కట్ ఆఫ్ స్విచ్ కి సంబంధించి పైలట్ల మధ్య ఓ చర్చ కూడా జరుగుతుంది. దీని ఫైనల్ రిపోర్ట్ ఇంకా బయటికి రాలేదు. ఎంత లేదన్నా మరో సంవత్సరం పాటు ఈ రిపోర్ట్ కోసం వెయిట్ చేయాల్సిందే. ఈ గ్యాప్ లోనే మరో ఎయిర్ ఇండియా ఫ్లైట్ 2744 కొచ్చి నుంచి ముంబైకి వస్తూ ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రన్వే నెంబర్ 27 వద్ద స్కాడ్ అయింది. ఇక జూలై 21న ఈ ఇన్సిడెంట్ జరిగింది. వాతావరణం బాగలేదు, విజిబిలిటీ తక్కువగా ఉంది. ఫాగ్ చుట్టుముట్టేయడంతో ఫ్లైట్ ల్యాండ్ అవ్వగానే స్కిడ్ అయింది, పక్కనే ఉన్నటువంటి గడ్డిలోకి తీసుకువెళ్ళింది. ఇది చెప్తున్నటువంటి కారణాలు. ఇక రన్వే లైట్స్ ను కూడా ఢీకొట్టింది. రన్వేలోకి వెళ్లేటువంటి మీడియం అయిన టాక్సీ వేలోకి వెళ్లి మరీ వెనక్కి వచ్చేసింది. కొన్ని సెకండ్ల పాటు జరిగినటువంటి ఈ సీన్ తో ఫ్లైట్ లోని ప్రయాణికులు గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా చేసింది. అయితే ఫ్లైట్ లో ఉన్నటువంటి సీనియర్ కెప్టెన్ ఉండడం వల్ల ప్రయాణికులను సేఫ్టీగా రన్వే మీదకి తీసుకువచ్చారు. త్రుటిలో పెద్ద ప్రమాదం తప్పినట్లయింది. అయితే ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, ఇంత జరిగినా ఫ్లైట్ లో ఉన్నటువంటి కెప్టెన్ కానీ పైలట్ కానీ ఈ విషయాన్ని అధికారులకు రిపోర్ట్ చేయలేదు. దీంతో కెప్టెన్ పైలట్ ను గ్రౌండ్ చేశారు. ఇదిలా ఉంటే నిన్నటికి నిన్న రష్యాలో ఘోరం జరిగింది. అంగారా ఎయిర్లైన్స్ కి చెందినటువంటి AN24 అనేటువంటి ప్యాసింజర్ ఫ్లైట్ ఉన్నట్టుండి అదృశ్యమైంది. రష్యా నుంచి చైనా సరిహద్దులోని అమూర్ ప్రాంతంలోకి టిండా పట్టణానికి వెళ్తున్నటువంటి ఈ ఫ్లైట్ గమ్యస్థానానికి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పుడు సిగ్నల్స్ లాస్ అయింది. ఫ్లైట్ కి ఏమైందో, సిగ్నల్స్ ఎందుకు దొరకడం లేదో రష్యన్ అథారిటీస్ కి అర్థం కాలేదు. ఫ్లైట్ లో 50 మంది ఉన్నారు. అందులో 40 మంది పెద్దవాళ్ళు, 4-5 సిబ్బంది, ఒక 5 మంది పసిపిల్లలు కూడా ఉన్నారు. ఏమైంది అని తెలుసుకునే లోపే ఫ్లైట్ కూలిపోయింది. ల్యాండింగ్ సమయంలోనే విమానం కుప్పకూలిపోయింది. టిండా ఎయిర్పోర్ట్ కు సరిగ్గా 15 కిలోమీటర్ల దూరంలో ఈ దుర్ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో ఫ్లైట్ లో ఉన్నటువంటి 50 మంది చనిపోయారు. ఏ ఫ్లైట్ కైనా టేక్ ఆఫ్, ల్యాండింగ్ అనేవి చాలా కీలకంగా ఉంటాయి. ఇక పైలట్ స్కిల్స్ మనకు తెలిసిందే. ఇక రన్వే కనబడగానే చాలు ఫ్లైట్ ల్యాండ్ అవుతుంది అని చాలా మంది ప్రయాణికులు అనుకుంటూ ఉంటారు. కానీ అది కరెక్ట్ కాదు. ల్యాండింగ్ కోసం స్పెసిఫిక్ గా ఎయిర్పోర్ట్ లో ఓ టచ్ డౌన్ పాయింట్ అనేది కూడా ఉంటుంది. సుమారు 3000 అడుగుల వరకు ఈ జోన్ ఉంటుంది. అక్కడ ల్యాండ్ అయితేనే సేఫ్. ఎయిర్ ఇండియా 2744 ఫ్లైట్ విషయంలో అలా జరగలేదు. అందుకే అది స్కిడ్ అయింది. అందుకు కారణం ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాలు, మంచు, ఈదురుగాలులు. మరీ ముఖ్యంగా ఈదురుగాలులు ఫ్లైట్ స్పీడ్ ను డామినేట్ చేసి పుష్ చేసే. ఇలాంటి సిచ్యువేషన్ లో పైలట్ తన నైపుణ్యాన్ని ఉపయోగించి ఫ్లైట్ ను కంట్రోల్ చేయాలి. అంటే గాలి వచ్చేటువంటి సైడ్ నుండి కాకుండా దాని ఆపోజిట్లో ఫ్లైట్ను మూవ్ చేయాలి. అలా చేయడం వల్ల విమానంలో న్యూట్రలైజ్డ్ అవుతూ ఉంటుంది. కానీ ఈ ఫ్లైట్ విషయంలో అలా జరగలేదు. బ్యాడ్ వెదర్ కారణంగా పెద్ద సమస్య వచ్చి పడింది. సుమారు 16 మీటర్ల వరకు ఫ్లైట్ ను రన్వే మధ్య నుండి ఆఫ్ సెట్ చేసింది. కెప్టెన్ దానిని ఆన్ టైంలో న్యూట్రలైజ్ చేయలేదు. దానివల్ల పక్కనే ఉన్నటువంటి రన్వే లైట్స్ ను ఫ్లైట్ ఢీ కొట్టడం జరిగింది. మధ్యలో ఉండేటువంటి గడ్డి మీదకు వెళ్లి అక్కడి నుండి టాక్సీ లైన్ లోకి వెళ్లి అక్కడి నుండి రన్వేలోకి వచ్చి వెనక్కి రావడం జరిగింది. సాధారణంగా ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు వెంటనే కెప్టెన్, పైలట్ రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. కానీ వీరిద్దరూ అలా చేయలేదు, లైట్ తీసుకున్నారు. కానీ ఇది ఆలోచించాల్సినటువంటి విషయం చాలా ఉన్నాయి. ఫ్లైట్ రన్వేలోకి దిగగానే రన్వే లైట్లు పగిలిపోయాయి. ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగగానే
ఫాలో మీ అనేటువంటి ట్రక్ ఒకటి ఉంటుంది. అది రన్వేను క్లియర్ చేసి నెక్స్ట్ ల్యాండ్ అయ్యేటువంటి ఫ్లైట్ ఏమిటో షెడ్యూల్ ని చెకప్ చేసి వాటిని మరి మొత్తం క్లియర్ చేశాకే మిగతా ఫ్లైట్లు అక్కడికి ల్యాండ్ అవుతూ ఉంటాయి. కానీ ఈ పైలట్ గానీ కెప్టెన్ గానీ ఈ విషయాన్ని రిపోర్ట్ చేయలేదు. దీనివల్ల మిగతా ఫ్లైట్లకు కూడా ప్రమాదం లేకపోలేదు. ఎందుకంటే అది టచ్ డౌన్ జోన్ కాబట్టి అన్ని ఫ్లైట్లు అక్కడికే వచ్చి ల్యాండ్ అవుతూ ఉంటాయి. కాబట్టి అలాంటి ఫ్లైట్ కూడా ల్యాండ్ అయినప్పుడు రన్వే మెయింటెనెన్స్ సరిగ్గా లేకపోయినా, వర్షపు నీరు నిలిచి ఉన్నా, టైర్ పడితే స్కిడ్ అయ్యేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అయితే ఒకవేళ ఫ్లైట్ స్కిడ్ అయినా దానిని కంట్రోల్ చేసేటువంటి టాలెంట్ పైలట్ దగ్గర ఉంటుంది. జూలై 21న కూడా ఫ్లైట్ అలాగే స్కిడ్ అయి ఉంటుంది. దానికి తోడు ఈదురుగాలులు ఉండడం, ఫ్లైట్ని టైమ్ ఆఫ్ ది సెట్ చేయకపోవడం, బ్రేక్ సరిగ్గా పడకపోవడంతో చాలా పెద్ద ప్రమాదం అయ్యేటువంటి జోన్లో ఫ్లైట్ వెళ్ళింది. టైం బాగుంది కాబట్టి ఫ్లైట్కి ఏమీ కాలేదు. దీంతో అసలు మనం సివిల్ ఏవియేషన్ స్టాండర్డ్స్ నిజంగా కరెక్ట్గా ఉన్నాయా అనే డౌట్ ఇప్పుడు వస్తుంది. అంత సీనియర్ పైలట్ అయి నుండి కూడా ఈ ఇన్సిడెంట్ను ఎందుకు రిపోర్ట్ చేయలేదు అన్నది కూడా ఇప్పుడు ఓ ప్రశ్నగా మారిపోయింది. రిపోర్ట్ చేయడానికి పైలట్ భయపడ్డారా లేక మరిదేమైనా కారణం ఉందా అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఓ ఫ్లైట్ ఇంజన్ కానీ, మెయింటెనెన్స్ కానీ, లోపల ఉండేటువంటి ఎక్విప్మెంట్ కానీ నడిచేటువంటి తీరులో రైట్ స్టాండర్డ్స్ను ఫాలో అవుతుందా లేదా అన్నదాన్ని చూసేందుకు ఎయిర్ వండరీస్ అనేటువంటి ఓ ప్రక్రియ ఉంటుంది. ప్రతి దేశానికి కూడా ఈ విషయంలో కొన్ని రూల్స్ ఉంటాయి. ఈ రూల్స్ ప్రకారం మన దేశంలో ప్రతి ఫ్లైట్ 10-15 ఏళ్లకు మార్చేయాల్సి ఉంటుంది. 15 ఏళ్లకు మించి ఏ ఫ్లైట్ కూడా ఎగరకూడదు. అందుకే ప్రయాణికులు ఈ విషయంలో అలర్ట్ గా ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. బుకింగ్ సమయంలో ఏ ఫ్లైట్ రేటు ఎంత తక్కువగా ఉందో చూసుకోవడమే కాకుండా అది ఎంత రీసెంట్ ఫ్లైట్, స్టాండర్డ్ మెయింటెనెన్స్ చేస్తుందా లేదా అనేది కూడా చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. 1000-2000 కోసం కకృతి పడి ప్రాణాలను రిస్క్లో పెట్టడం కరెక్టేనా? ఇక రష్యా ఫ్లైట్ యాక్సిడెంట్ విషయానికి వస్తే అంతా ముక్కున వేలేసుకోవాల్సిందే. ప్రజల ప్రాణాలను చాలా లైట్గా తీసుకుంది రష్యా. ఈ ప్రమాదానికి రష్యా కారణమైనప్పటికీ రష్యాను వేలెత్తి చూపలేని పరిస్థితి. ఎందుకంటే దీని వెనకాల అమెరికా హస్తం కూడా ఉందని నిపుణులు చెప్తున్నారు. ప్రమాదానికి గురైన రష్యా దేశానికి చెందినటువంటి అంగారా ఫ్లైట్ నెంబర్ 2311 ఈ ఫ్లైట్ ప్రమాదం జరిగి సరిగ్గా 48 గంటలవుతుంది. ఇది బోయింగ్ విమానం కాదు, ఎయిర్ బస్ కూడా కాదు. దాని పేరు ఆంటోనోవ్, మోడల్ AN-24 RV. ఇక చైనా రష్యా బార్డర్స్ దగ్గర టిండా అనేటువంటి ఒక ప్రాంతం ఉంది. ఇది చాలా సెన్సిటివ్ ప్లేస్. టిండా మాదంటే మాదని చైనా రష్యాకు మధ్య ఒక ఇష్యూ కూడా నడుస్తుంది. వాస్తవానికి రష్యా చైనా మిత్రులే అయినా ఆ ఏరియాలో ప్రమాదం జరగడంతో చైనా ఏమైనా కుట్ర చేసిందా అనేటువంటి వార్తలు కూడా వస్తున్నాయి. కానీ అవన్నీ పుకార్లే అని తర్వాత తేలింది. అంతకంటే ఇక్కడ షాకింగ్ విషయం ఏంటంటే ప్రమాదానికి గురైనటువంటి ఫ్లైట్ 1976 నుంచి ఎగురుతూనే ఉంది. అంటే 50 ఏళ్ల పాటు తన డొమెస్టిక్ సేవలను అందిస్తుంది. నిజానికి ఆ ఫ్లైట్ రష్యాది కాదు, యుఎస్ది. USSR నాటి ఫ్లైట్ ఇప్పటికీ ఎగరడం ఏంటనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దీంతో అందరి వేళ్లు అమెరికా వైపే చూపిస్తున్నాయి. అమెరికా ఫారిన్ పాలసీలు చాలా దారుణంగా ఉంటాయి. వాళ్లకు వ్యతిరేకంగా ఎవ్వరు వ్యవహరించినా, వారి మాట వినకపోయినా ఆ దేశపు జనాల ప్రాణాలకు తమకు ఎలాంటి సంబంధం లేనట్టు మూర్ఖంగా బిహేవ్ చేస్తూ ఉంటారు. 2023 నుంచి ఎప్పుడైతే రష్యాకు ఉక్రెయిన్కు మధ్య గొడవ మొదలైందో అప్పటి నుంచి అమెరికా మీద రష్యా భారీ ఆంక్షలు విధిస్తూ వస్తుంది. కమర్షియల్ క్యారియర్స్కు స్పేర్ పార్ట్స్ కూడా మేము ఎగుమతి చెయ్యము అని యుఎస్ తీసుకున్నటువంటి నిర్ణయమే ఈ రోజు రష్యాలో 50 మంది చావుకు కారణమైంది. రష్యా కూడా ఏం తక్కువ తినలేదు. కాస్ట్ కటింగ్ లోను లోకల్ గా ఉన్నటువంటి అంగారా లాంటి కంపెనీలను ఆశ్రయిస్తుంది. అంగారా మాత్రమే కాదు, ఖర్చులను తగ్గించుకునేందుకు కకృతి పడుతుంది. బయట నుంచి గూడ్స్ ను స్మగ్లింగ్ చేయడం దగ్గర నుండి పాడైపోయినటువంటి విమానాల పార్ట్స్ తీసుకొని వాటిని మళ్ళీ వాడుకలోకి తీసుకువస్తుంది రష్యా. ఈ ప్రమాదానికి డైరెక్ట్ గా ట్రంప్ తప్పు ఉందా అంటే లేదు. కానీ ఆయన మౌనం చాలా డేంజర్. రష్యా పైన ఆయన వైఖరి ఇప్పటికీ ఆ దేశంలో విధించినటువంటి భారీ ఆంక్షలను కంటిన్యూ చేయడం చాలా తప్పని నిపుణులు వాదిస్తున్నారు. మరి ముఖ్యంగా ఫ్లైట్ ఎక్స్పోర్ట్ విషయంలో జనాల ప్రాణాలతో ఆడుకోకూడదని అంటున్నారు. ఇండియా మీద కూడా భారీ ఆంక్షలు విధిస్తామని ట్రంప్ ఈ మధ్య వార్నింగ్ కూడా ఇస్తున్నారు. ఒకవేళ ఆంక్షలు విధించినా ఆశ్చర్యపోరక్కర్లేదు. రష్యాలో కూలిపోయినటువంటి ఫ్లైట్ను ఫ్లయింగ్ ట్రాక్టర్ అని పిలుస్తారు. పైన చెప్పినట్లుగానే ఎయిర్ వర్గినిస్ట్ అనేటువంటి ఈ ఫ్లైట్ కూడా వర్తిస్తుంది. కానీ వాళ్ళు ఏం చేయగలరు? అక్కడ ఉన్నటువంటి ప్రజలు ట్రావెల్ చేయాలి. అమెరికా స్పేర్ పార్ట్స్ అమ్మడం లేదు.
వేరే దేశానికి అమ్మనివ్వడం లేదు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఇరాన్ ముందుకు వచ్చి స్పేర్ పార్ట్స్ అందించి రష్యాకు సహాయం చేస్తుంది. ఈ విషయంలో ఇరాన్ ను మెచ్చుకోవాలి. 2022లో ఎయిర్ వర్డినెన్స్ ఎక్స్పైరీకి సంబంధించిన వెంటనే ఆ ఫ్లైట్ లో అన్ని కలిపి రష్యన్ గవర్నమెంట్ దగ్గరకు వెళ్లి ఓ రిక్వెస్ట్ పెట్టుకుంది. దూర ప్రాంతాలకు వెళ్ళలేకపోయినా తమ ఫ్లైట్ ను డొమెస్టిక్ గా తిప్పుతామని వేడుకుంది. దీంతో ఏం చేయలేక రష్యా ప్రభుత్వం సరేనంది. దాని పర్యవసానమే ఈ 50 మంది చనిపోవడానికి కారణమైంది. అందుకే సివిల్ ఏవియేషన్ ను సిల్లిగా తీసుకోకూడదు. మొన్న అహ్మదాబాద్, నిన్న ముంబై జరిగినటువంటి ఈ ప్రమాదాలు మనకి చిన్న వేకప్ కాల్ లాంటివి. ఎయిర్ వర్డినెన్స్ అనేటువంటిది ఇంత ఇంపార్టెంట్ లో ఈ 2 ప్రమాదాలు మన కళ్ళకు కట్టినట్లుగా కనిపిస్తున్నాయి. అందుకే ఫ్లైట్ ల్యాండింగ్ లో కానీ టేక్ ఆఫ్ లో కానీ చిన్న పొరపాటు జరిగినా ఓ పైలట్ రిపోర్ట్ చేసేలా ఉండాలి. విమానయాన సంస్థలు రిపోర్టింగ్ కల్చర్ను ఎంకరేజ్ చేయాలి. ప్రతి దేశం తన దేశ ప్రజల ప్రాణాల రిస్క్లో ఉన్నాయంటే ఎలాంటి పరిస్థితులకైనా ఆ సర్టిఫికేట్ మీద సంతకం పెట్టకూడదు. చట్టాలు, న్యాయస్థానాలు ఉంటే సరిపోదు, వాటిని అమలు చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది. తప్పు ఏమిటనేది గుర్తించడం, ఆ తప్పుని మళ్ళీ జరగకుండా జాగ్రత్త పడడం చాలా అవసరం.